మన కిరణ్ గారు మాట్లాడుతూ మేము పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అందుకనే నేను ఇలా మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారిని మాట వెనక తీసుకోమనండి, క్షమించమని అడగమనండి, నేను క్షమాపణ అడుగుతానన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతానే తల్లులు పిల్లలు పుట్టుకల వరకు వెళ్ళినటువంటి కిరణ్ రాయల్ గారిని అడుగుతున్నా, నేను మీ జనసేన వాళ్ళని, మీ జనసేన కార్యకర్తల్ని, అలగా జనం సంకర జాతి నా కొడుకులు అన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు తల్లులు పిల్లలు పుట్టుకల గురించి మాట్లాడే దమ్ము ధైర్యాలని దత్తమ్మలు మీరు అయిపోయారా? వాళ్ళ దగ్గర చవటల్లా చేతులు ముంచి కూర్చుంటారా? గౌరవ పవన్ కళ్యాణ్ గారు అన్నారు, గత రికార్డ్స్ తీయండి, నాకు పరిటాల రవి గారు గుండు కొట్టించారన్నటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే ప్రారంభమైందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆ రికార్డ్స్ ఉన్నాయి, తీయండి. మరి ఎవడొచ్చి నీ కాళ్ళు పట్టుకున్నాడు, ఎవడొచ్చి నీకు క్షమాపణ చెప్పాడు, ఎవడొచ్చి నీ ముందు మోకరిల్లిపోయారని మీరు వెళ్ళి అలా సంఖ్యెక్కారు సిగ్గు లేకుండా ఎన్నికల్లో మీరు మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారే ఆయన ప్యాకేజ్ స్టార్ అని, ప్యాకేజ్ కమ్ముడు పోయాడన్న ప్రచారం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే మొదలైందని చెప్పిదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ ఈ రోజు మీరు నిసిగ్గా ఆల్టర్న రాజకీయాలు చేస్తున్నారు. అంటే కిరణ్ రాయల్ గారు ఏదో బయటికి లేనటువంటి తెగింపుని చావని ప్రదర్శిస్తున్నారు తప్ప వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమ్మనాబుద్ధులు తిట్టినా చెవుల్లో సీసాలు పోసుకున్నట్టు ఏం వినపడకుండా కనపడకుండా ఉంటూ కేవలం సాయి కృష్ణ అనేటువంటి అంశంలో ఈ ప్రభుత్వాన్ని కొమ్ము కాయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే ఇంటర్వ్యూలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి